కాకినాడ రూరల్ పరిధిలో జరిగిన ఘోర ప్రమాదం, అందులో నలుగురు ఉపాధి శ్రామిక మహిళలు చనిపోవడం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. పని ప్రదేశంలో ఉపాధి శ్రామికులు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకోవడం కలచివేసిందని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళా శ్రామికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పిన జగన్, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరుతూ, ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తుందని, రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తూ, మద్యం నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అక్రమ మద్యం విక్రయాలు, నిర్లక్ష్య పర్యవేక్షణ వల్ల అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అని, ముఖ్యంగా జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో పనులు నిర్వహించే సమయంలో తగిన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి జగన్ సూచించారు. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. చాలా దారుణం. కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏకంగా పాపం అక్కడనే ఓ టిప్పర్ వచ్చేసి ఆయన తాగి ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయట. నలుగురు ఉపాధి శ్రామిక మహిళలు చనిపోవడం నిజంగానే బాధాకరం కదా. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి?